చంద్రఘంటేతి మూడో రోజు అమ్మవారు మహాదుర్గా చంద్రఘంటాదేవి అనే పేరుతో పూజింపబడుతుంది. చంద్రఘంట అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటి దేవత. ఏదైనా మనం ఒకటి పొందలేకపోయాం, ఏదైనా అనుకున్నా సాధించలేకపోయాం, ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నాం కొనుక్కోలేకపోయాం, చాలా దుఃఖాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ మిగిలినవన్నీ ఉన్నా మన కోరిక నెరవేరలేదు అనేటువంటి దుఃఖం మనని వెంటాడుతూ ఉంటుంది. ఈ దుఃఖాన్ని కల్పించేటువంటిది ఎవరు అంటే మనస్సు. ఈ చంద్రఘంటాదేవి మనస్సుకి అధిష్టాన దేవత. ప్రత్యేకించి ఆవిడ కనుక ఉపాసించినట్లయితే మన ప్రాప్తం ఉన్నటువంటి సమయం తప్పకుండా వస్తాయి. నువ్వు ముందు మనసును జయించు. మనసును జయిస్తే నువ్వు యోగి అయిపోతావు. అన్ని ప్రతిబంధకాలకి అన్ని దుఃఖాలకి వేళ మూలమైనటువంటిది ఏమిటి అంటే మనస్సే. మనసును నియంత్రించలేకపోతే సర్వం శూన్యంగానే ఉంటుంది, ఉన్న ఆనందాలన్నీ శూన్యమైపోతాయి. అందుకని మూడో రోజు భక్తులందరూ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజ చేస్తూ ఉంటారు.